దాంతోపాటు ఆలయ చైర్మన్ బంగారాజు గారు, ఆలయ యువ గారు తెలియజేశారు. అది పశ్చిమ గోదావరి జిల్లా నుండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలోని 50 కుటుంబాలకు చెందిన లీడర్లు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో నేతలు వైసీపీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానంటూ అశోక్ కుమార్ పూర్తి భరోసా ఇచ్చారు. 2029లో జరిగే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు అశోక్ కుమార్. ఇక భారీ సంఖ్యలో నేతలు వైసీపీలోకి చేరటంతో సైకిల్ పార్టీ నేతల్లో కొంత కలవరపాటు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పట్టణంలో గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామం గోరు చుట్టుకు రోకలిపోటు అన్నట్లుగా తయారైంది. జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు అందరికీ నా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకా 1-2 కష్టాలు పెరుగుతాయి. కానీ ఒక్క 2 ఏళ్ళు ఓర్చుకొని నొప్పైనా ఏదైనా సరే భరించి కనుక ముందుకెళ్ళగలిగితే 100% మన కష్టానికి తగ్గ ప్రతిఫలం రానున్న రోజుల్లో మీరు చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా పార్టీకి నిబద్ధతగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి అన్న ఒక్క ఆశయంతోనే పనిచేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు అందరికీ నా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకా 1-2 కష్టాలు పెరుగుతాయి. కానీ ఒక్క 2 ఏళ్ళు ఓర్చుకొని నొప్పైనా ఏదైనా సరే భరించి కనుక ముందుకెళ్ళగలిగితే 100% మన కష్టానికి తగ్గ ప్రతిఫలం రానున్న రోజుల్లో మీరు చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు తీరని మోసం చేసిన కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై హైదరాబాద్ యూసఫ్ గూడలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హస్తం